Hi, Shanvi. Hi, how are you? I'm fine, Bhargav. How are you? మనోజ్ చెప్పారు వాళ్ళ గాల్లో ఎప్పుడు తేలేరు ఏంటి అనేది. అండ్ ఈ టీంకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ టీం బేసికలీ ఎస్వికే సినిమాస్ వంశీ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన బేసికలీ వైజాగ్ అనమాట. ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ వైజాగ్. సో ఆయన్ని చాలాసార్లు కలవడం జరిగింది. అండ్ ఆల్సో సురేష్ గారు, యాక్చువల్లీ ఈ సబ్జెక్ట్ తెలుసు నాకు. అండ్ సురేష్ గారు ఈజ్ అ వెరీ నైస్ పర్సన్ అనమాట. అంటే ఆయన స్టోరీ చెప్పినప్పుడు కానీ ఆయన క్లారిటీ కానీ ఆయన అమేజింగ్ క్లారిటీతో చెప్పారు. సో ఇట్స్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. సో అప్పుడే నేను విన్నప్పుడే డెఫినెట్గా ఇది పెద్ద సూపర్ హిట్ అవుతుంది అనుకున్నాను. అట్ ద సేమ్ టైం when you chose the technicians, సాయి కార్తిక్ గారు అండ్ సాయి శ్రీరామ్ గారు, ఆయన మంచి మంచి రెండు సినిమాలు చేసినది సూపర్ డూపర్ చాలా బాగుంటాయి. పిల్ల జమీందర్ అండ్ మేము వయసుకు వచ్చాం. సో అండ్ మార్తానికి వెంకటేష్ గారు ఆఫ్ కోర్స్ ఆర్ ఎడిటర్. సో ఇంత మంచి టీం పెట్టుకొని ఇంత మంచి ప్రొడక్షన్ హౌస్ పెట్టుకొని డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అజయ్, ఐ సా హిస్ ఫస్ట్ ఫిల్మ్ నువ్విలా. యాక్చువల్లీ ఫస్ట్ డే చూశాను. సో చాలా బాగా చేశాడు ఆ సినిమాలో. సో ఆ సినిమా తనతో పాటు చేసిన యాక్ట్రెస్ ఎంత పెద్ద హిట్ అని తెలుసు, తను కూడా పెద్ద పేరు వచ్చి పెద్ద హీరో కావాలని కోరుకున్నాను. అట్ ద సేమ్ టైం నవీన్ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. సో ఈ సినిమాలో అదరగొట్టుంటాడు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిమ్. అండ్ ఈ ఫిల్మ్ దానికి మచ్ వెయిటెడ్ బ్రేక్ రావాలని కోరుకుంటూ ద సేమ్ టైం ఎవ్రీబడి ఆల్ ది బెస్ట్ అండ్ ఐ విష్ దిస్ ఫిల్మ్ ఎ గ్రేట్ సక్సెస్. ఓకే మనోజ్, మీ బ్లెస్సింగ్స్ కూడా. ఈ డైరెక్టర్ గారు ఫస్ట్ ఈ కథ నాకు చెప్పారండి. నాకు డేట్స్ కుదరలేదు. అండ్ అది ఎవరో చేయకుండా ఇట్స్ మై ఫ్రెండ్ అజయ్ చేయడం, ఇట్స్ రియలీ హ్యాపీ థింగ్ ఫర్ మీ. అండ్ మళ్ళీ నాతో సినిమా ఎప్పుడు చేస్తారని అడుగుతున్నాను డైరెక్టర్ గారిని. నాకు చెప్పారు నెక్స్ట్ టైం మళ్ళీ కలిసి చేద్దాం అని చెప్పి, అప్పుడు డేట్స్ మిస్ అయినప్పుడు. సో ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్. అండ్ అజయ్ చాలా బాగా చేశాడు, బాగా కనిపిస్తున్నాడు, డ్యాన్స్ బాగా చేశాడు. అండ్ నవీన్కి కరెక్ట్ క్యారెక్టర్ దొరికిందని అనుకుంటున్నాను. ఈ సినిమా కెమెరామ్యాన్ గారు శ్రీరామ్ గారు అండి, బ్యూటిఫుల్ కెమెరా వర్క్. మేము వయసుకు వచ్చాం, ఒక సాంగ్ చాలు అసలు మంచి సాంగ్, తనీష్కి కానీ అందరికీ మంచి సాంగ్ అది. అండ్ ఈ సినిమా కూడా అజయ్కి ఒక మంచి సక్సెస్ ఇస్తుందని డైరెక్టర్ గారికి, యాక్టర్స్కి అందరికీ ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ మనోజ్. అండ్ నవీన్ గురించి కూడా వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే నవీన్ కరెక్ట్ క్యారెక్టర్ దొరికిందంటే మాకు అది కొంచెం అర్థమైంది. డెఫినెట్గా నవీన్ కూడా మంచి క్యారెక్టర్ చేస్తుంటాడు. వెల్, మరి మీరందరూ కలిసి ఫిఫ్త్ సాంగ్ చెక్ యువర్ లవ్ లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అందరూ ఒక్కసారి చెక్ యువర్ లవ్ సాంగ్ ప్లీజ్. Check your love. ముదిరిన ప్రేమే అయినా అవ్వాలి షారా షారా, తొలి తొలి ప్రేమే అయినా చెక్ చెయ్యి కింద పైన. క్లాసులో నా పుట్టిందో, హే క్లాసులో నా పుట్టిందో, మాసులో నా పుట్టిందో, వేసి చూసి పుట్టిందో, ఇంకెక్కడ పుట్టిందో, రంగు చూసి పుట్టిందో, పొంగు చూసి పుట్టిందో, నీ హంగు చూసి పుట్టిందో, నిన్నెక్కడ పుట్టిందో. Everybody just say that your girl loves you and be so chill. Baby, baby, just sing it out right now. Yaro, 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 yaro. If you're so smart and handsome, your love will be so awesome. ఎవరు తక్కువ కాకుండా సూపర్ గా ఇచ్చారు అందరికి మంచి మంచి క్యారెక్టర్ సురేష్ గారు నాకు అనిపిస్తుంది. అండ్ అజయ్ అండ్ మీ టీం గురించి. నేను ఇంకా అయిపోలేదు. టీం గురించే కదా, అవ్వలేదా? సో అందరితో బాగా చేయించారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అజయ్ వచ్చాడు కదా, మళ్ళీ మీరు అందరు ఫీల్ అవుతారు. అజయ్ కాదు, అజయ్. అజయ్ ఓకే, ఫీల్ అయ్యాడు పాప, పేరు తప్పుగా చెప్పానని మాట్లాడు. ఏం చెప్పంటారు? సేమ్ క్వశ్చన్ వద్దండి ప్లీజ్, అది ఆల్రెడీ బోరింగ్ అయిపోయింది. మీరు సేమ్ క్వశ్చన్ అడిగారంటే Thank you very ఎలా much. ఉంటారండి, తేలిపోయారు. సో మీ టీం అంతా, మీ టీం మొత్తం ఇక్కడే I ఉంది. would like వాళ్ళే to పిలిచారు మిమ్మల్ని. thank all my team. First of all, Naveen, Sriraj and Abhi. వీళ్ళు ఉన్నందుకే నాకు చాలా ఈజీ అయిందండి షూటింగ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ సురేష్ గారు. ఈ ప్రాజెక్ట్లో నేను ఉండడానికి ఇంపార్టెంట్ పర్సన్ సురేష్ గారు. ఎందుకంటే ఆయన నన్ను ఈ ప్రాజెక్ట్ ఇన్వైట్ చేయలేదు, నేను ఈ ప్రాజెక్ట్లో ఉండాలని చెప్పి కొట్లాడారు. సో సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ దేర్ ఆన్ మై సైడ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు వంశీ గారు మరియు చొకాకుల వెంకట్రావు గారు.
and my music director Sai Karthik for giving me such a wonderful audio, and the beautiful ladies who worked for this movie, Siri, Monisha, and Kaushalya. And special thanks to my cameraman. And చాలా బాగా చూపించారండి నన్ను, అంటే పోస్టర్ కంటే ఎక్కువ వీడియోలో మీకు రేపు నాకు ఒక కనిపిస్తుంది. డౌట్ వచ్చింది, మీరు చెప్పండి. గాల్లో ఎగురుతూ ఉంటారు ఇలాగా, ఎందుకు ఎగిరినప్పుడు దెబ్బ తాలా? అంటే లేదండి, ఏదో ఫోటో షూట్ లో తీశారు, అవునా? నిజంగా ఎగరలేదు, నిజంగా ఎగరలేదు. అక్కడే నించొని. సరే, మిమ్మల్ని సేమ్ క్వశ్చన్ నేను అసలు అడగను, గాల్లో చెప్పండి. తేలేరా అని. కౌశల్య అండ్ మోనిషా వర్కింగ్ కాకుండా ఇద్దరు ఎవరు బ్యూటిఫుల్? ఇద్దరులోనా? ఎక్కడున్నారు? ఇంకో హీరోయిన్ ఎక్కడుందో ఫస్ట్ చూపించండి నాకు. రాలేదు కాబట్టి ఇక్కడ రాలేదు కాబట్టి ఇంకా మోనిష్ అనే బ్యూటిఫుల్ అని చెప్పాలి. ఇద్దరు ఉన్నారంటే ఇద్దరు బ్యూటిఫుల్ అని చెప్పేద్దాం. బాగా హీరో లక్షణాలు బాగా అలవాటు. థ్యాంక్ యూ సో మచ్ ఎంటైర్ ద టీమ్ అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్. అండ్ పేరున థ్యాంక్స్ చెప్పడానికి కనీసం గంట పడుతుందండి. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ మై క్రూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ మై క్రూ. థ్యాంక్ యూ. డెఫినెట్ గా మీరు ఎంత కావాల్సి అంత టైం తీసుకుందరు కానీ మళ్ళీ మాట్లాడుతురు కానీ. రైట్. సో 5 సాంగ్స్ లాంచ్ అయిపోయాయి. నెక్స్ట్ లాస్ట్లో ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తాం థియేట్రికల్ ట్రైలర్. సో దీన్ని లాంచ్ చేయడానికి ఎవరిని పిలిచేద్దాం? సో ఆయన గురించి చెప్పాలంటే నిజంగా టైం సరిపోదు. ఎంతో మందికి లైఫ్ ఇచ్చి ఆయన నిజంగా గోల్డెన్ హ్యాండ్. ఆయన చేతిలోంచి వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక మంచి పొజిషన్లో ఉంటారు. హీరోలు, హీరోయిన్స్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, కామెడియన్స్. సో ఇంతమందికి లైఫ్ ఇచ్చిన ఆ గోల్డెన్ డైరెక్టర్ తేజ గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాం. Please, కొత్త sir. టాలెంట్ ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తారు. సెన్సేషనల్ డైరెక్టర్ తేజ గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. తేజ గారిని బొకేతో రిసీవ్ చేసుకోవాల్సిందిగా లక్ష్మి గారిని కోరుతున్నాం. సార్, ముందుగా మీరు థియేట్రికల్ ట్రైలర్ని లాంచ్ చేయండి. జస్ట్ లాంచ్ అని చెప్పండి సార్. కాలేజ్ అంటే రీకాల్ చేయలేని ఏజ్. వయసులో ఉన్న కుర్రాడు మనసు హైదరాబాద్లో సైట్ లాంటిదిరా. ఒకేసారి ఎంతమందికైనా అమ్మేయచ్చు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఉంటుంది కానీ కిస్ ఎట్ ఫస్ట్ సైట్, హగ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎక్కడైనా ఉంటుందా? ప్రతి స్వీట్ మీద తినోడు పేరు రాసుంటుంది బావా. ఖచ్చితంగా ఈ స్వీట్ నాదే. ఈ వయసులో కాకపోతే ఏ వయసులో చేస్తారా ప్రాక్టికల్స్? ఏం బాగుందిరా బావా, అన్నం తింటావా? అన్నం తింటాం కానీ ఇంత ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ పెట్టొద్దు, వైరస్ వస్తుంది. కొంతమంది అమ్మాయిలు ఒకేసారి రమ్మను. ఎయిడ్స్ వచ్చి చచ్చిపోతారో దరిద్రుడు. సినిమా సూపర్ హిట్, మగధీరాన్ని క్రాస్ చేద్ది ఒట్టు. మ్యూజిక్ ఆఫ్ ప్లీజ్. మ్యూజిక్ ఆఫ్ చేయండి ప్లీజ్. గాల్లో తేలినట్టుందే ఆడియో శ్రేయాస్ మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి రాబోతోంది. తేజ గారి చేతుల మీదుగా సిడీ బాక్స్ నుంచి మొదటి సిడీని ఓపెన్ చేసి వంశీ కృష్ణ గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాం. తేజ గారి చేతుల మీదుగా మొదటి సీడీని వంశీ కృష్ణ గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాం.
గాల్లో తేలినట్టుంది ఈ ఆడియోని ఆర్గనైజ్ చేసింది శ్రేయాస్ మీడియా, సౌత్ ఇండియాస్ #1 మూవీ ప్రమోటింగ్ ఏజెన్సీ అండ్ స్పాన్సర్డ్ బై బిగ్ సి హోమియో ట్రెండ్స్. గాల్లో తేలినట్టుంది ఆడియో శ్రేయాస్ మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి రాబోతోంది. సో ముందుగా మా ప్రొడ్యూసర్ వంశీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆడియో ఫంక్షన్కి వచ్చేసినటువంటి మమ్మల్ని ఆశీర్వదించిన మీ అందరికీ ముందుగా పేరు పేరున ధన్యవాదాలు. మరి ఈరోజు ఈ ఆడియో ఫంక్షన్కి ముఖ్య అతిథి మరి మన డైరెక్టర్ గారు, మాకు ఆదర్శవంతులు, మా శ్రేయోభిలాష ఆయన ఉన్నట్టుగానే మాట్లాడి ఏదైనా మంచి 2 మాటలు చెప్పే ఏకైక వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో తేజ గారు, మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆయన చేతుల మీదకి ఈరోజు ఈ ఆడియో రిలీజ్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ టు ఎవరీవన్. విష్ చేయడానికి వచ్చిన ఫ్రెండ్స్కి, బ్లెస్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. గాల్లో తేలినట్టు ఉంది. వెరీ సింపుల్ థింగ్ ఏంటంటే ఎస్వికే సినిమా అంటే సోలో, నువ్వా నేను లాంటి పెద్ద సినిమాలు చేసిన తర్వాత ఒక హ్యాట్రిక్ సినిమా అంటే లెస్ ఎక్స్పీరియన్స్, నేను ఎవరి దగ్గర పెద్దగా వర్క్ చేయలేదు, నా చేతిలో పెడతారా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ మార్క్ అది. సో ఒక మంచి కథ అయితే చేసుకున్నాం, ఒకసారి వెళ్ళి ఒకసారి రిప్రజెంటేషన్ ఇస్తే ప్రాబ్లం ఏముందని చెప్పి వెళ్ళాను. సో ఆన్ ద స్పాట్ చేద్దాం, వీఆర్ గోయింగ్ టు డూ ద ప్రాజెక్ట్ అన్న వెంటనే నేను తేలా ఫస్ట్ గాల్లోకి. వెదర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఆర్ నాట్ ఇన్ సెకండరీ థింగ్ అన్నయ్య చెప్పిన తర్వాత, నన్ను కన్నా తల్లిదండ్రులు పద్మావతి వీర్రాజు దంపతుల తర్వాత అంత రుణపడి ఉన్నది ఎస్వికే సినిమాకి నేను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఈ స్క్రిప్ట్ చేతిలో పట్టుకున్నప్పటి నుంచి మీకు తెలియదు అంటే ఇండస్ట్రీ గురించి కొంచెం తెలిసిన ప్రతి ఒక్కరికి నేను ప్రామిస్ చేసుకుంటూ పోయాను ఆ జర్నీలో. నాతో పాటు ట్రావెల్ చేసిన నా శ్రేయస్ మీడియా సురేష్ కానీ, శ్రీనివాస్ కానీ, మా లైన్ ప్రొడ్యూసర్ చారీ కానీ, ఎవరికి ప్రతి ఒక్కరికి కనపడిన ప్రతి ఒక్కరికి నాతో పాటు ఫ్రమ్ డే 1 నుంచి ట్రావెల్ చేస్తున్న మా నారాయణ పెండ్యాలు, నువ్వా నేను డైరెక్టర్ నారాయణకి కానీ చేసుకుంటూ వెళ్ళి అందరికీ. అలాగే ప్రొడ్యూసర్ గారు కూడా ప్రామిస్ చేశారు, నేను పేపర్ మీద ఇచ్చిన బడ్జెట్లో సినిమా చేస్తానని అని చెప్పి. బట్ అంటే ఆబ్వియస్లీ చాలా వరకు అది కరెక్ట్ పాసిబుల్ కాదు అని అందరూ అంటారు. పర్ఫెక్ట్ ప్లానింగ్తో నేను చేయగలను అని చెప్పి చేసి చూపించాను. డే 1 నుంచి ఎవరెవరికి ఏవే ప్రామిస్లు అయితే ఇచ్చానో రైట్ నా ఇప్పుడు అవుట్పుట్ చూసిన తర్వాత, ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి ఆ ప్రామిస్లు అయితే నేను జస్టిఫై చేశాను. ఇప్పుడు నేను ఫైనల్గా ఆడియన్స్కి ఇస్తున్నాను ఒక ప్రామిస్, కౌంటర్లో మీరు కట్టిన డబ్బుకి థియేటర్లో నేను లెక్క చెప్తా, 100% గ్యారంటీ. ఏమన్నా డౌట్ ఉంటే ఒకసారి సినిమాకి వచ్చిన తర్వాత నేను మాట్లాడదా, అంటే ఇప్పుడు ఇది మాట్లాడకూడదు, ఇది ఆఫ్టర్ రిలీజ్ తర్వాత ఒక ప్రీమియర్ అయిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది. 100% ఇప్పుడు నేను ఆడియన్స్కి ఇచ్చే ప్రామిస్ అది, కౌంటర్లో మీ డబ్బుకి థియేటర్లో నేను లెక్క చెప్తా రెడీ. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇలా మూవీ గురించి అందరూ బాగున్నాయి, విజువల్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది ఇలా చెప్తున్నారు కదా. ఎవ్రీ మూవీకి లాగే పిల్లర్స్ కామన్గా నాకు డిఓపి కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఎడిటర్ కానీ, ఆర్ట్ డైరెక్టర్ రాము కానీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిఓపి గురించి సింపుల్ థింగ్, నేను డార్లింగ్ నీకు లిమిటెడ్ రీసోర్సెస్లో చేసే సినిమాలు, చిన్న సినిమా పెద్ద సినిమా లేదు, మంచి చెడు ఇంకేం లేదని, మంచి సినిమా చెడు సినిమా రెండే ఉన్నాయి. లిమిటెడ్ రీసోర్సెస్లో చేసే సినిమాకి రెఫరెన్స్ ఫోటోగ్రఫీ ఇచ్చాడు నాకు ఆయన.